ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా రాజులు 2వ గ్రంథం 15వ అధ్యాయం చదువుకుందాము. ఇశ్రాయేలు రాజైన యరొబాము ఏలుబడిలో 23వ సంవత్సరం మందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలనారంభించెను. అతడు 16 వాడై ఏలనారంభించి యెరూషలేమునందు 52 సంవత్సరములు రాజుగా ఉండెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెకొల్యా. ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడై ప్రవర్తించెను. ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు. ఉన్నత స్థలముల యందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండెరి. యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరు మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయం తీర్చువాడుగా ఉండెను. అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అజర్యా తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురములో తన పితరుల సమాధి అందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజాయెను. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరమందు యరొబాము కుమారుడైన జెకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 6 నెలలు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను. జెకర్యా చేసిన కార్యములను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులై యుందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. యూదా రాజైన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో 1 నెల దినములు ఏలెను. గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో నుండు యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను. షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన కుట్రను గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మనహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారినందరినీ హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామములనన్నిటినీ కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరమందు గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోనులో 10 సంవత్సరములు ఏలెను. ఇతడును తన దినములన్నీయు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అష్షూరు రాజైన పూలు దేశం మీదికి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలెనని 2000 మణుగుల వెండి పూలునకు ఇచ్చెను. మెనహేము ఇశ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను 50 తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అష్షూరు రాజునకిచ్చెను గనుక అష్షూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయాను. మెనహేము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మెనహేము తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజాయెను.
యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 80వ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పెకహు కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదీయులైన 70 మందితోనూ అర్గోబుతోనూ అరీహేనుతోనూ కలుసుకొని షోమ్రోనులోనున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి పెకహ్యాకు మారుగా రాజాయెను. పెకహ్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 82వ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 20 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్పిలేసరు వచ్చి ఈయోను పట్టణమును, అబేల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలి దేశమంతయును పట్టుకొని అచ్చటనున్న వారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకొని పోయెను. అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతన్ని చంపి యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరమున అతనికి మారుగా రాజాయెను. పెకహు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహు ఏలుబడిలో 2వ సంవత్సరమున యూదా రాజైన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించెను. అతడు 25 వాడై యెరూషలేమునందు రాజై 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను. ఆయనను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను. జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలులనర్పించుచు ధూపం వేయుచు నుండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆ దినములలో యెహోవా సిరియా రాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పెకహును యూదా దేశం మీదికి పంపనారంభించెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.